హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్గా జరిగింది. ఆ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హల్చల్ క్రియేట్ చేస్తుంది. ఇంతకీ వరుణ్ తేజ్ ఏం మాట్లాడాడు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో? నిజంగా వరుణ్ తేజ్ అల్లు అర్జున్ అన్నాడా లేదా? మాట్లాడుకోబోయే ముందు ఫస్ట్ వరుణ్ తేజ్ ఏం మాట్లాడాడో విందాం. మా అన్నయ్య సపోర్ట్, మా అన్నయ్య ఒక ఎమోషనల్గా నాకు ఎప్పుడు ఒక సపోర్ట్గా ఎప్పుడు ఉన్నాడు. సో థ్యాంక్స్ అన్న. అండ్ ఇంకొకటి అది గ్యారంటీ భయ్య, మా బాబాయ్ మా పెద్దనాన్న ఇక్కడ ఉంటారు. అంటే బయట జనాలు నేను ఈ మధ్యలో కొన్నిసార్లు చూస్తాను ఏంటంటే, ఏంటి ఎంతసేపు మీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నావు అంటే, అయ్యా మా పెద్దనాన్న గురించి, మా బాబాయ్ గురించి, మా అన్నయ్య గురించి నేను మాట్లాడతాను. అది నా ఇష్టం. అంటే లైఫ్లో నువ్వు పెద్దోడు అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నువ్వు ఎందుకు మొదలు పెట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వెనకాల ఉండే సపోర్ట్ ఎవరు అనేది వాళ్ళ గురించి నువ్వు మర్చిపోతే నీ సక్సెస్ దేనికి పనికిరాదు. సో చిరంజీవి గారికి కానీ, మా బాబాయ్ కళ్యాణ్ గారి గురించి కానీ, మా నాన్నగారి గురించి కానీ ఎప్పుడు వాళ్ళ మనసులో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు నా వెనకాల సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి వచ్చినప్పటికీ మన నవంబర్ 14న విన్నారు కదా వరుణ్ తేజ్ ఏం మాట్లాడాడు. వరుణ్ తేజ్ ఏమేమి చెప్పారు? నేను ఎదిగినా ఎదగకపోయినా నేను ఎక్కడి నుంచి వచ్చాను, దానికి కారణం మా పెదనాన్న, మా నాన్న, మా బాబాయ్ అని చెప్పారు. కానీ ఇప్పుడున్న సోకాల్ మీడియా జర్నలిస్ట్ వాళ్ళు ఏమని చెబుతున్నారు? వరుణ్ తేజ్ అన్న కామెంట్స్ అల్లు అర్జున్ అన్నారు. అక్కడ వరుణ్ తేజ్ అనేది నేను ఎదగటానికి కారణం మా పెదనాన్న, మా బాబాయ్, మా నాన్న, వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇంకెవరి గురించి మాట్లాడతానని మాత్రమే చెప్పాడు. ఒకవేళ నేను వాళ్ళ గురించి మాట్లాడకపోవటమే తప్పు అని చెప్పాడు. అంతేకాకుండా ఎదిగిన తర్వాత ఎవరి వల్ల ఎదిగామో వాళ్ళని మర్చిపోయి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారనే మాట ఎక్కడ అనలేదు. వాళ్ళలాగా నేను అలా బిహేవ్ చేయను అని కూడా అనలేదు. ఇక్కడ క్లియర్ కట్గా కొంతమంది జర్నలిస్టులు కావాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్ మధ్య గొడవలు సృష్టించాలని చూస్తున్నారు. మెగా అభిమానులకు కానీ అల్లు అర్జున్ అభిమానులకు కానీ కోరుకునే మీరు గొడవలు పడకుండా ఉండటమే బెటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.